700 కోట్లు ఊరికి వృధాగా ఖర్చు పెట్టినట్టే. ఏం ఉపయోగం? ఇంత వడ్డీగది భూమి ఎవరిది కరెక్ట్గా లేదు, ఏమి లేదు. ఎవరి భూములు వాళ్ళు కొత్తకు వచ్చి ప్రభుత్వం ఇవ్వాల్సిన ధర్మం ఉంది, అది కరెక్ట్గా చేస్తాడేమోనని భావించారు. అది అందరు కాదు, కొంతమంది భావించారు. అలాగే అసలు ఏమన్నా 700 కోట్లు ఊరిక పనికి రాకుండా పోయినట్టు. 700 కోట్ల రూపాయలు ఏమైనా ఉపయోగం ఉందా? అసలు ఆయన సొంత భూములు ఏమైనా ఇచ్చాడా? సొంత భూములు ఇచ్చి ఏదన్నా ఆయన రాళ్ళు వేసుకున్నా, బొమ్మలు వేసుకున్నా, అసలు పెద్ద పెద్ద మేధావులే ఎంతో ఉందాతనంగా ఉండేవాళ్ళు ఎప్పుడో భూములు దారాదత్తం చేసిన వాళ్ళు కూడా వాళ్ళ పేర్లు వేసుకోవాలి. అంటే బాబు గారి బంధువులు ఎంతమంది ఉంటారు? ఎంత భూమి ఉంది బాబు గారి బంధువులకి? కనుక అవసరమైతే జగన్మోహన్ రెడ్డి గారికి బంధువులకు కానీ వాళ్ళకు కానీ ఉన్న భూములు అయితే ఉన్నాయి, కానీ బాబు గారికి అసలు బంధువులు ఉండా కూడా ఎంత భూమి ఉంది? లక్షల ఎకరాలు జగన్మోహన్ రెడ్డి గారి బంధువులకు కానీ వాళ్ళకి కానీ వాళ్ళ బినామీలకు కానీ లక్షల ఎకరాలు. అసలు ఎన్నాళ్ళైంది ప్రభుత్వం వచ్చి? కనీసం నువ్వు అసెంబ్లీకి రావటానికే నీకు ముఖం జల్లక నువ్వు అసెంబ్లీకి రావట్లేదే. నువ్వు చంద్రబాబు నాయుడు గారిని అనే మాత్ర పొడివి అయితే కాదనుకుంటున్నా. నీకు కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా 11 సీట్లు ఇచ్చి ప్రజలు నీకు అంత బుద్ధి చెప్పినా ఇంకా బాబు గారిని అనే పరిస్థితి నీకుండా. ఇప్పుడే కదా 1 by 1 అన్నీ చేసుకుంటా వస్తున్నాడు. ఇంకా 2-3 నెలలు కనుక ఉంటే మొత్తం సంపద సృష్టిస్తాడు. కేంద్రం నుంచి బడ్జెట్ తీసుకొచ్చి మన కేంద్ర బడ్జెట్లో మన రాష్ట్రానికి బాబు గారి వల్లనే ఎంత కేటాయించారు. ఇంకా కేటీఆర్ అంటున్నాడు అది భారతదేశం బడ్జెట్, ఆంధ్ర బడ్జెట్ అని అంటున్నాడు. ఆయన పిచ్చి కోతలకు వస్తున్నాడు. కనీసం నీకు కూడా బుద్ధి చెప్పారు. నువ్వు జగన్ ఇద్దరు కలిసి 2 రాష్ట్రాలు నాశనం చేసి మళ్ళీ ఈ కోతలకు వస్తున్నారు మీరు. ఎవరన్నా పిల్లలకి తెలుస్తుంది. 1,30 లక్షలు పెట్టి ఎలికలు పెట్టారంటే పచ్చి పిల్లలకు కూడా తెలుద్ది, పాలు తాగే పిల్లలకు కూడా తెలుద్ది. 1,30 లక్షలు ఎలికలు పట్టడానికి నీ ఇంట్లో ఖర్చు అయింది. అది ఎవరన్నా చెవుల్లో పూలు పెట్టుకున్న వాళ్ళు చెప్పి నన్ను నమ్మరు. ఆయన అన్నాడు ఇంత వడ్డీ బాబు గారు అనలేదు, స్పాట్ మీటర్లు పెడతానని ఇంత వడ్డీకి అనలా. అసలు ఎప్పుడు అన్నాడు? రైతులకి బాగా చెయ్యాలని సంకల్పంతో ఉన్నాడు బాబు గారు వస్తే వర్షాలు లేవు, డ్యాములు నిండవు అన్నాడు. సిగ్గు చెరం ఉండోడైతే ఆ మాట మాట్లాడు. ఇప్పుడు చూడు, డ్యాములు మొత్తం పుష్కలకు నిండి. మీరు ఇంత వడ్డీకి డ్యాములు అసలు ఎట్టుండయో మీరు పోలవరం కానీ రాజధాని వ్యవహారం కానీ మోడీ గారితో నువ్వు ఆ కేసుల వ్యవహారమే చూసుకున్నావు, కానీ మన రాష్ట్రానికి రావాల్సిన నిధులు అడగటం కానీ ఏమన్నా చేసావా నువ్వు? అంటే ఎలా ఉందమ్మ కాసేపు పరిపాలన 1 నెంబర్గా ఉంది. 1 by 1 మొత్తం చేసుకుంటూ వస్తున్నాడు. ఎవరైతే తప్పు చేశారో వాళ్ళని శిక్షించాలని అనుకుంటున్నాడు, కానీ ఏడా దాడులు చేయటము, భయభ్రాంతులు చేయటం అయితే బాబు గారు చేయడు. ఏదైనా ఎవరైనా చట్టం తన పని తను చేసుకుంటా బాధ్యత, కానీ ఎట్ట పడితే అట్ట పోయే మాత్ర కూడా అయితే కాదు. నువ్వు అసెంబ్లీకి రావటానికి నీకు బాధ ఏంది? ఢిల్లీలో ధర్నా చేస్తున్నాం. ఎన్నాళ్ళైంది అసలు ఢిల్లీలో ధర్నా చేస్తున్నాం? చనిపోయింది ఏమన్నా రాజకీయానికి సంబంధం ఉందా? చనిపోయిన వాళ్ళ కేసు నీవు సరే చనిపోయారన్నావు, నువ్వు ఆడికి పోయావు. కనీసం ఏమన్నా 5 లక్షలన్నా ఇచ్చావా నువ్వు? చనిపోయిన వాళ్ళకి ఆడికి పోయి నువ్వు అంత ఖర్చు పెట్టుకొని ఆడికి పోయావు. దాన్ని రాజకీయం చేసి ఢిల్లీలో దాన్ని రాజకీయం చేస్తారు. వచ్చి అసెంబ్లీలో పోరాడి ఏదైనా రావాల్సినవి ఏదైంది కేసులు కానీ ఏదైనా కానీ నీకు అవసరమైనవి అసెంబ్లీలో పోరాడు. ఢిల్లీ పోయి ఢిల్లీలో ధర్నా చేస్తావు నువ్వు.